కండువలేదు అంటే ఒక మాట చెప్తాను. గడిచిన కొన్ని రోజులుగా పెద్దల విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా జనసేనలో చాలా యాక్టివ్ గా జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ప్రవీణ్ వైఎస్ఆర్సీపీలో పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయసాయిరెడ్డి గారి ఎంపీ క్యాండిడేట్ గా తన విజయంలో పాలు పంచుకోవడానికి తను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అలానే బీజేపీ జనసేన రెండు పార్టీల సమన్వయకర్తగా ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా ఈరోజు జనసేన పార్టీలో వారికి సంబంధించినటువంటి అనుచరులతో వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ చేరికలన్నీ కూడా ప్రతిరోజు అనేక మంది, కొన్ని వందల మంది పార్టీలో చేరడానికి ముందుకు వస్తా ఉన్నారు. అందరినీ కూడా పార్టీలోకి తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి గౌరవంగా న్యాయంగా పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఖలీల్ అహ్మద్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము అనేక సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాల స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ఆయన ప్రభుత్వం వస్తే ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తారు కదని మేము నమ్మి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అందువల్లనే ఈ రోజు మేము జనసేనను వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నాం. మాతో పాటు మా మిత్రులు, మా అనుచరులు అందరూ కూడా ఈ రోజు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీలో చేరుతున్నారు. నా మిత్రుడు బీజేపీ జేఎస్పీ సమన్వయ కోఆర్డినేటర్ మెంబర్ జి శ్రీకాంత్ గారు, అలాగే వసీం గారు, హుసేన్ బాషా గారు, బషీర్ గారు, మిగతా సభ్యులు కూడా అందరూ ఈ రోజు పెద్దల సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా విజయసాయి రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఎండి ఖలీల్ భాయ్ గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మేము జనసేన పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు వస్తున్నాం అనేది ఒక చిన్న విషయం తెలియజేస్తాను. మేము ఒక 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాం. జనసేన పార్టీతో ప్రయాణం చేసి 10 సంవత్సరాల కాలాన్ని, మా విలువైన కాలాన్ని మేము వృధా చేసుకున్నాం. 2014లో పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కమ్యూనిస్ట్ భావజాలం అన్నాడు, తర్వాత చెగువీర ఆశయాలు అన్నాడు. తీరా చూస్తే ఒక కుల పిచ్చి, మత పిచ్చి ఉన్నటువంటి పార్టీ సంకనెక్కి మా చేత ఆ పార్టీకి ఓట్లు ఇచ్చినటువంటి పరిస్థితి 2014లో మీరు అందరూ కూడా చూశారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని గద్దె దించడమే పవన్ కళ్యాణ్ గారి ఎజెండా, అంతే తప్ప ఆయన పేద ప్రజలకు ఎటువంటి న్యాయం చేసేది లేదు. ఆయన పార్టీలో పనిచేస్తున్నట్టు కార్యకర్తలకి ఎటువంటి న్యాయం చేసినటువంటి సందర్భాలు లేదు. అటువంటి వ్యక్తి సామాజిక న్యాయం అంటుంటే మాకు ఇప్పుడు చాలా ఆలోచించుకుని 10 సంవత్సరాల కాలాన్ని మేము వేస్ట్ చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పి ఈ రోజు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నటువంటి విషయం మాకెంతో చాలా సంతోషంగా ఉంది. బీజేపీ జనసేన పార్టీల సమన్వయకర్త శ్రీకాంత్ ని పార్టీలో ఆహ్వానిస్తాం. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. సుమన్,
వెంకటేష్ వెంకటేష్ శ్రీకాంత్ 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 పర్లేదు. జనసేన పార్టీ గురించి చెప్పుకోవాలంటే ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చి ప్రవీణ్ శ్రీకాంత్ చెప్పినట్టుగా ఏదో బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు ఉన్నత శిఖరాలు ఎక్కించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ఏదో ఒక కన్సిడరేషన్ కి చంద్రబాబు నాయుడికి పూర్తిగా తొత్తుగా మారిపోయినటువంటి నేపథ్యంలో తన సొంత పార్టీ ప్రయోజనాలనే తాకట్టు పెట్టి మేము అధికారంలోకి రావాలి అంటూ 21 స్థానాలకే పరిమితమైనటువంటి జనసేన పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాధికారం దక్కదు అన్నటువంటి విషయం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గమనించుకుంటా ఉన్నారు. అందుకే నెల్లూరు పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంతరెడ్డి గారు గాని పార్టీలో ఈరోజు చేరినటువంటి శ్రీకాంత్, ప్రవీణ్, మిగతా తదితరులందరూ కూడా వాళ్ళకి ఈరోజు రియలైజేషన్ అన్నటువంటిది కలిగింది. పార్టీలో 10 సంవత్సరాల కాలం పాటు కష్టపడి పనిచేసి వాళ్ళ కష్టాన్ని తాకట్టు పెట్టి దానికి ప్రతిఫలం అన్నటువంటిది వేరొకరు తీసుకుంటున్నారు, అధినాయకుడు పార్టీ జనసేన పార్టీ అధినాయకుడు తీసుకుంటున్నాడు అన్నటువంటిది గమనించి ఈరోజు వాళ్ళలో ఒక నిరాశ నిస్పృహతో, అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సుపరిపాలన, నిజమైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది వాళ్ళు గమనించి ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే మాత్రమే కాదు, రాయలసీమలో కూడా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు మన పార్టీలో చేరడం. కాబట్టి ఒక జనసేన మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి మన పార్టీలో చేరడం జరుగుతాం. తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఒక మభ్యపెట్టి మోసగించి ఏదో ఒక రకంగా అధికారం సాధించాలి అన్నటువంటి ఒక తపన ఉండే తప్ప నిజంగా ప్రజలకు మేలు చేయాలి అన్నటువంటి తపన తెలుగుదేశం పార్టీలోనూ లేదు, నాయకుల్లోనూ లేదు.